మన తెలుగు చలనచిత్ర సీమరంగం వరుస విషాదకరమైన వార్తలు వింటోంది. ఓ పక్క ప్రముఖ నటుడు అయిన కోట శ్రీనివాసరావు గారు పోయారు అన్న విషాదకరమైన వార్త నుండి పూర్తిగా తేరుకోకముందే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకొక తేరుకోని దెబ్బ. సినిమా రంగంలోనే తిరుగులేని నటిగా కొన్ని దశాబ్దాలు తన నటనతో అందంతో అలరించిన ఒకప్పటి ప్రముఖ స్టార్ హీరోయిన్ అయిన బి సరోజాదేవి గారు ఇక లేరు అన్న వార్త మన తెలుగు సినిమా ఇండస్ట్రీని పూర్తి విషాదంలో ముంచివేసింది. సినిమా రంగానికి 1950 నుంచి 70ల వరకు తలమానికంగా నిలిచి తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఒకటి కాదు రెండు కాదు 200కి పైగా సినిమాలు, పైగా తెలుగులో మాత్రమే కాదు కన్నడలోను, తమిళ్లోను, మలయాళంలోను, హిందీలోను తన అందంతో నటనతో అప్పటి సినిమా రంగాన్ని తిరుగులేని హీరోయిన్ గా ఏలిందనే చెప్పాలి. అలాంటి బి సరోజాదేవి గారు ఆవిడ తన 17 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి కన్నడ సినిమా మహాకవి కాళిదాసుతో అడుగుపెట్టింది. మొదటి సినిమాలోని ఆమె నటన అందంతో సినిమా రంగానికి స్టార్ హీరోయిన్ దొరికింది అనుకున్నారు. ఇక ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పాండురంగ మహత్యం సినిమాతో. అలా మొదటి సినిమాతో ఆమె సినీ ప్రయాణాన్ని మొదలు పెడితే తెలుగులో ఎక్కడా తిరిగి చూసుకోలేనన్ని సినిమాలు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి పక్కన తన అందం నటనతో తిరుగులేని నటిగా అలరించిందని చెప్పాలి. అలాంటి బి సరోజా గారి మన తెలుగులో సినిమాలు అనగానే మనందరికీ బాగా గుర్తొచ్చేవి అపురూప ఖండ కావ్యాలుగా నిలిచిపోయిన ఆణిముత్యాల లాంటి సినిమాలలో జగదేక వీరుని కథ, భూ కైలాస్, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీర సూరకర్ణ, సీతారాముల కళ్యాణం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. కేవలం పౌరాణికం మాత్రమే కాకుండా సాంఘికంలోను, జానపదంలోను ఎన్నో సినిమాల్లో, ముఖ్యంగా 1950 నుంచి మొదలుకుంటే 70 వరకు వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాల్లో నటిగా అలరించింది. ఆ రోజుల్లోనే హీరోయిన్ గా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 169 సినిమాల్లో నటించిన హీరోయిన్ గా చలనచిత్ర సీమ రంగంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అలాంటి బి సరోజాదేవి గారి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఆమె సినీ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ఓ వ్యాపారవేత్త అయిన శ్రీహర్ష అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ భర్త ప్రోత్సాహంతో ఆ రోజుల్లోనే పెళ్లి తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించగలిగింది. అలాంటి సరోజాదేవి గారికి ఒకే ఒక్క కూతురు పేరు భువనేశ్వరి, ఇద్దరు మనవరాలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలోనే కొంతకాలంగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెని కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ హఠాత్తుగా ఆవిడ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు మన తెలుగు చిత్రసీమ రంగాన్ని పూర్తి విషాదంలో ముంచివేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు కేవలం తెలుగులో మాత్రమే కాదు కన్నడ, మలయాళ, తమిళ్ సినిమా ఇండస్ట్రీలకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగున ఆమె ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు మన తెలుగు చిత్రసీమ రంగంలో. ఓ పక్క కోట శ్రీనివాసరావు గారు పోయి ఓ రోజు కూడా గడవక ముందే ఇంకొక ప్రముఖ నటిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి సరోజాదేవి గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ గొప్ప నటీమణి ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని కలిగించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.